ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తిరుపతి. ముందుగా మీ అందరికీ కూడా నమస్కారాలు. ఈరోజు తిరుమల అప్డేట్స్కి స్వాగతము. మన ఛానల్ వాట్సాప్ టెలిగ్రామ్ లింక్ కామెంట్ సెక్షన్లో ఇస్తాను, అక్కడ వచ్చి మీరు అన్ని అప్డేట్స్ తెలుసుకోవచ్చు. అలాగే తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి. మీరు ఎంతగా లైక్ చేస్తే ఈ వీడియో శ్రీవారి భక్తులకి అంతగా చేరువవుతుంది. ఇక ఈరోజు ఫస్ట్ పాయింట్ ఏమిటి అంటే, తిరుమల కొండపైన ఆన్లైన్లో రూములు బుక్ చేసుకోలేని వారు మీరు ముందుగానే ఒకసారి నేను స్క్రీన్ పైన చూపిస్తున్న మఠాల్లో సంబంధించి ఒక మఠము శ్రీ కాశీ మఠ్ అని ఉంది కదా, దీనికి ట్రై చేయండి. వారి యొక్క ఫోన్ నెంబర్ కూడా మనకి ఇక్కడ కనిపిస్తుంది చూడండి, 9481923619 9481923619. ఒకసారి ట్రై చేయండి. వీరు కూడా డిజిటల్ పేమెంట్స్ తీసుకుంటారు. అడ్వాన్స్ పేమెంట్ ద్వారా కూడా మీరు రూమ్ బుక్ చేసుకోవచ్చు. ఒకసారి వీటిని కన్ఫర్మ్ చేసుకోండి. మీరు ట్రై అయితే చేయండి. తిరుమల కొండపైన రూములు కావాలి అనుకున్నవారు. అలాగే స్క్రీన్ పైన మరొక నెంబర్ కనిపిస్తుంది చూడండి, 9441630316 అని. ఒకసారి ఈ నెంబర్ కూడా మీరు ట్రై చేయండి. ఇక్కడ కూడా ఏమైనా మఠాలు ఉండొచ్చు. ఏదైనా ఒక అవకాశం కింద మనం ట్రై చేయడంలో తప్పైతే ఎప్పుడూ లేదు. ఓకేనా అండి? అలాగే మీకు ఏమైనా మఠాల నెంబరు తెలిస్తే కమెంట్ సెక్షన్లో పెట్టండి. పిలిగ్రిమ్స్కి భక్తులకి తప్పకుండా అది ఉపయోగపడే అవకాశం అయితే ఖచ్చితంగా ఉన్నది. అలాగేనండి, మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, ఈరోజు ఆఫ్లైన్ విధానం ద్వారా తిరుమల కొండపైన మీకు చూపిస్తున్నా చూడండి, ఉదయము అంటే తెల్లవారుజామున 3:05 దాదాపు 955 రూములు అయితే విడుదల చేయంగా ఆ టైంకి అన్నీ కూడా ఖాళీలు ఉన్నాయి. ఇవి కేవలం 50-100 రూపాయల రూములు. 1000 రూపాయల రూములు అయితే మనకేమీ ఇవాళ విడుదల అవ్వలేదు. అయితే ఇప్పుడు ఈ సమయానికి ఈ 955 కాస్త 1200-1300 కూడా అయ్యే ఉంటుంది. సో సిఆర్ఓ ఆఫీసర్ తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా మీరందరూ రూములు ట్రై చేయాలి. అలాగే ఈరోజు తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడానికి సంబంధించి నడక మార్గము, శ్రీవారి నడక మార్గం టోకెన్స్ అనేవి దాదాపు 3000 అయితే టీటీడీ యాజమాన్యం వారు మనకు విడుదల చేశారండి. ఉదయం 7:40 ఈ టోకెన్లు అనేవి 2400 మాత్రమే ఉన్నాయి. అలాగే అదే సమయానికి సర్వదర్శనం టోకెన్లు కూడా భక్తులందరికీ కూడా కేవలం 4183 మాత్రమే ఖాళీలు ఉన్నాయండి. అంటే టికెట్లు మనకి ఖాళీలు ఉన్నాయి. అలాగే ప్రస్తుతం మరొక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, తిరుమల తిరుపతి 2 చోట్ల కూడా వర్షం పడుతోంది. నిన్న పొద్దున్నుంచి వర్షం పడుతూనే ఉందండి. దయచేసి విషయం తెలుసుకోవాలి. రేపు కూడా వర్షం పడే అవకాశం ఉన్నట్టు మనకి వాతావరణ శాఖ వారు చెప్పడం బట్టి మనకు అర్థమవుతుంది. సో రేపు ఈరోజు తిరుమల వచ్చేవారు దయచేసి తగు జాగ్రత్తలు తీసుకొని వాటికి సంబంధించి, అంటే పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి స్వెటర్లు, మందులు, రెయిన్ కోటు, అట్లా అన్ని పిల్లలు ఉన్నవారు కూడా వారికి సంబంధించిన అన్ని తగు జాగ్రత్తలు తీసుకొని రావాల్సిందిగా చిన్న రిక్వెస్ట్. అలాగే తిరుమల కొండపైన రద్దీ అనేది బాగా తగ్గింది. చూడండి, మీరు ఇక్కడ కేవలం 61,446 మంది మాత్రమే నిన్న దర్శనం చేసుకున్నారు. 21,374 మంది మాత్రమే తలనీలాలు ఇవ్వడం జరిగింది. అలాగే 3.81 స్వామివారి హుండీ కానుకలు. ఇక ఈరోజు 300, 500 రూపాయల దర్శన టికెట్ ఉన్నవారికి 3 గంటల లోపలే దర్శనం అయిపోతుంది. సర్వదర్శన టోకెన్లు ఉన్న వారికి అయితే 5 నుంచి 6 గంటల్లో అయిపోతుందండి. అలాగే ఒకవేళ మీకు నడక మార్గం టోకెన్లు ఉన్నా కూడా 5 నుంచి 6 గంటల లోపలే మీకు దర్శనం అయితే అయిపోయే అవకాశం ఉన్నదండి. దయచేసి విషయం మీరు అందరూ కూడా తెలుసుకోవాలి. అలాగే తిరుమల కొండపైన శ్రీవారి ఆలయంలో మీరు ఇక్కడ చూడండి, నేను స్క్రీన్ పైన చూపిస్తున్నాను, వైభవంగా కైసిక ద్వాదశి ఆస్థానం జరిగింది. మాడ వీధుల్లో శ్రీవారిని శ్రీదేవి భూదేవి సమేతగా శ్రీ ఉగ్ర శ్రీనివాసమూర్తి దర్శనం అయితే ఇవ్వడం జరిగిందండి. ఆ సమయానికి కూడా బాగా వర్షం పడుతుంది. అయినప్పటికీ కూడా కాసేపు మాడవీధుల్లో తెల్లవారుజామున 4:30 నుంచి 5:30 వరకు కూడా స్వామివారిని అయితే మాడవీధుల్లో ఊరేగింపడం జరిగిందండి. ఇది ఒక వేడుక అన్నమాట. అలాగేనండి, ప్రస్తుతం కూడా వర్షం పడుతుంది. దయచేసి విషయం తెలుసుకోవాలి. ఇక ఈ వీడియో ముగించే ముందు మరొక చివరి ఇన్ఫర్మేషన్గా మీ అందరికి నేను చెప్పడం ఏమిటి అంటే, నిన్న రాత్రి కూడా నేను స్పెషల్ వీడియో ద్వారా మీ ముందుకు తీసుకొని రావడం జరిగింది. తిరుమల వైకుంఠ ఏకాదశి జనవరి 10 నుంచి 19 వరకు కొత్త సంవత్సరానికి సంబంధించి అప్డేట్ అనేది మనకి ఈ నెల నవంబర్ 18వ తారీఖున రాబోతోంది. దానికి ముఖ్య కారణము మన టీటీడీ ఈఓ గారు శ్యామలారావు గారు, అలాగే మన కొత్తగా నియమితులైనటువంటి చైర్పర్సన్ గారు, బోర్డు మెంబర్స్ అందరూ కలిసి
టీటీడీ సంబంధించి వైకుంఠ ఏకాదశి అప్డేట్ అనేది ఈ నెల నవంబర్ 18న తిరుపతిలోని అన్నమయ్య భవన్లో వాళ్ళు ఫస్ట్ మీటింగ్ జరపబోతున్నారు. ఆ మీటింగ్లో తప్పకుండా మనకు ఒక అప్డేట్ అయితే వచ్చే అవకాశం ఉంది. రాగానే నేను ప్రెస్ అప్డేట్ రాగానే మీ అందరికీ పోస్ట్ చేయడం జరుగుతుంది. ఓకేనా అండి? ఇంకా చెప్పాలి అంటే మనకి ఇవాళ రేపు ఖచ్చితంగా ఫిబ్రవరి నెల దర్శన టికెట్ల యొక్క అప్డేట్ అయితే రాబోతోంది. సరేనా? ఎందుకు అంటే ప్రతి నెల 13, 14 తారీఖుల కల్లా వచ్చేస్తుంది. సో అదేవిధంగా ఈరోజు రేపు అప్డేట్ అయితే ఫిబ్రవరి నెలకు సంబంధించి దర్శన టికెట్లు అన్నీ రాబోతుంది. రెడీగా ఉండండి. ఏ క్షణమైన బ్రేకింగ్ న్యూస్ నేను పెట్టవచ్చు. ఓకేనా? మీ అందరికి అర్థమైందా? ఏమైనా డౌట్లు ఉంటే కమెంట్ సెక్షన్లో అడగండి. జనవరి నెలాఖరు వరకు కూడా అన్ని రకాల వయోవృద్ధులు, వికలాంగులు, అంగప్రదక్షిణ 300, 500 రూములు, ముందు గడప దర్శన టికెట్లు, కళ్యాణం టికెట్లు అన్ని బుకింగ్స్ అయితే అయిపోయినాయి. కేవలము మీరు సర్వదర్శనం టోకెన్లైనా తీసుకోండి. తిరుపతిలో వచ్చి గోశాల దగ్గర, అలిపిరి నడక మార్గం గోశాల దగ్గర మీరు 300 రూపాయల టికెట్ ప్లస్ హోమం టికెట్ కలిపి తీసుకుంటే ఇక్కడ హోమం అయిపోయాక తిరుమల కొండపైన వెళ్ళి మీరు స్వామివారిని దర్శనం చేసుకోవచ్చు. ఆఫ్లైన్ విధానం ద్వారా మీకున్న అవకాశం ఇది ఒక్కటే తిరుపతిలో. ఓకేనా? 300 రూపాయలు కావాలి అనుకుంటే గోశాలలోని హోమం టికెట్లు తీసుకోండి. ఇక వీడియో ముగించే ముందు చివరిగా డిసెంబర్ నెల ఏపీఎస్ఆర్టీసీ 300 రూపాయల దర్శన టికెట్ ఇంకా విడుదల అవ్వలేదు. కంగారు పడకండి, మరో 2 రోజులు అప్డేట్ రావచ్చు. రాగానే నేను పోస్ట్ చేస్తా. చాలామంది 100 మంది అదే అడుగుతున్నారు, ఏపీఎస్ఆర్టీసీ 300 రూపీస్ దర్శనం టికెట్ అప్డేట్ అని. వెయిట్ చేయండి, ఇంకొక 2-3 డేస్ వెయిట్ చేయండి, ఖచ్చితంగా వస్తుంది. రాగానే నేను మన ఛానల్లో మీకు పోస్ట్ చేస్తాను. ఓకేనా అండి? సో ఈ వీడియో ఇంతటితో సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు.